వాలా బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్. ఇది వాలా సినిమా యాక్చువల్గా మలయాళం ఫిలిం, బట్ తెలుగులో కూడా డబ్ అయింది. నేనైతే మలయాళంలో చూసిన. బట్ సూపర్ ఫిలిం, అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మంచి కామెడీ ఫిలిం, ఎట్ ది సేమ్ టైం బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ విత్ ఏమంటారు రియల్ లైఫ్. చాలా అంటే మన లైఫ్లో కొన్ని జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో యాజ్ ఇట్ ఈస్గా జరగకపోయినా కూడా కొంచెం రిలేటబుల్ సిచ్యువేషన్స్, అంటే ఫ్యామిలీ ప్రెషరు, మదర్ ఫాదర్ రిలేషన్షిప్స్, అండ్ స్కూల్లో ఉన్న లవ్ అఫేర్స్, అండ్ అవి ఫోన్ తీసుకురావడం, ఇవి ఏవైతే సిచ్యువేషన్స్ అన్నీ మన లైఫ్లో జరుగుతాయో అలాంటి సిచ్యువేషన్సే ఈ సినిమాలో కూడా ఈ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించిన సీన్స్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళు పెద్ద లూజర్స్ అనమాట. అన్నిట్లో ఎగ్జామ్స్లో ఫెయిల్, వాళ్ళ మదర్ ఫాదరు ఎక్స్పెక్టేషన్స్లో కూడా ఫెయిల్ అనమాట. సో అలా ఫెయిల్ అవుతూ ఉన్న ఒక పర్సన్స్ ఒక స్కూల్ లైఫ్లో, అండ్ స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ ఫెయిల్ అయిపోయి కొందరు, ఇప్పుడు 3 మెంబర్స్ పాస్ అవుతారు, ఒకడు ఫెయిల్ అవుతాడు, హీరో ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన తర్వాత అతను చిన్న చిన్న పనులు చేసుకొని, క్యాటరింగ్ దాంట్లో పని చేసుకొని అతను ఉంటాడు. అతని 3 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూకేకి వెళ్ళి వాళ్ళు పడుతున్న, అంటే యూకేలో పడుతున్న వాళ్ళ కష్టాలు, అండ్ ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన హీరో కష్టాలు, వీళ్ళందరినీ ఈ ఈ 4 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 ఫ్రెండ్స్ అండ్ వీళ్ళ ఫ్యామిలీస్, ఈ వీళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని సరౌండ్ చేస్తూ ఈ సినిమా అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ మనకి ఎక్కడ కూడా ఏమంటారు ఒక అసలు ఏమంటారు బోర్ వచ్చే ఎలిమెంట్ కానీ, అసలు స్పీచ్ ఇస్తున్నారా బాబు, ల్యాగ్ ఉందిరా సినిమా అన్న ఎక్కడ కూడా అనిపించదు. 2 hours 40 minutes ఉంటుంది, 41 minutes ఉంటుంది సినిమా. బట్ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఫన్ అంటే మామూలు ఫన్ కాదు, బట్ ఎట్ ది సేమ్ టైం చాలా ఎమోషనల్గా సినిమా ఎండ్ అవుతుంది. అండ్ ఎమోషన్తో పాటు అంటే దానికి కరెక్ట్ మీనింగ్ ఉంటుంది అనమాట. సినిమా చాలా మీనింగ్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలీ ఫన్నీ అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే ఇది మలయాళం సినిమా అయినా కూడా కొన్ని ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన తెలుగు, ఇన్ఫ్యాక్ట్ ప్రతి మనిషిలో, ప్రతి ఒక్క లైఫ్లో కూడా జరుగుతున్నాయన్న ఒక సినారీ అయితే ఈ సినిమాలో ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. మీరు కూడా చూడండి, అసలు సూపర్గా అనిపిస్తుంది. మీరు చూసిన తర్వాత చెప్పండి మీకు నచ్చిందా లేదా. 100% నచ్చే అవకాశమే ఎక్కువ. నాకైతే ఫుల్గా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది మీరు చూసిన తర్వాత కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అసలు మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే క్లైమాక్స్లో ఒక చిన్న ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అదొకటి. అండ్ వీళ్ళ స్కూల్ డేస్లో ఇతను హీరో ఎవరైతే ఉన్నారో అని ఒక సౌండ్ ఇస్తాడనమాట. ఆ సౌండ్ బ్యాక్డ్రాప్లో వచ్చి ఒక లవ్ సాంగ్ ఉంటుంది. ఆ లవ్ సాంగ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా లవ్ సాంగ్ కాకపోయినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ లవ్ సాంగే బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు చూడండి, అసలు 100% టాప్ లేచిపోతుంది సినిమా. తెలుగులో చూడండి, తెలుగులో కూడా బాగుంది. తెలుగులో నేను చూడలేదు కానీ బట్ జస్ట్ కొంచెం చెక్ చేసి చూసిన. తెలుగులో కూడా బాగుంది. బట్ ఒరిజినల్ సినిమా ఒరిజినల్లోనే చూడాలని చెప్పేసి నేను సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసిన కాబట్టి, బట్ సబ్‌టైటిల్ పెట్టుకున్నా కూడా ఆ కామెడీ మాత్రం అసలు అల్టిమేట్ అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బట్ మీరు చూసిన తర్వాత 100% బాగుందా బాగాలేదా 100% కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.